రైతన్నల కష్టం ఫలించింది. పెరిగిన భూగర్భ జలాలు ఆదరువుగా నిలిచాయి. ఒకప్పుడు కరువు నేలగా పేరున్న తెలంగాణ ఇప్పుడు బంగారు పంటల మాగాణిగా మారింది. తెలంగాణ వరి దిగుబడిలో దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచింది. ఈసారి 60.80 లక్షల ఎకరాల్లో వరి సాగు చేశారని, 153 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని ప్రభుత్వం అంచనా. దీంట్లో 91 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసేందుకు ఆస్కారముంది. దేశంలో విస్తీర్ణం పరంగా పెద్ద రాష్ట్రం యూపీ, పంజాబ్, హర్యానా లాంటివి సంప్రదాయ వ్యవసాయ రాష్ట్రాలు. మహారాష్ట్ర, తమిళనాడు లాంటి పారిశ్రామిక రాష్ట్రాలు పెద్ద రాష్ట్రాలను తోసిరాజంటోంది తెలంగాణ. ఓవైపు పరిశ్రమల పరంగా ఊపొస్తున్న తెలంగాణ తన మట్టి వాసన నిలుపుకుంటోంది. విస్తీర్ణం పరంగా చిన్న రాష్ట్రమైన తెలంగాణ రికార్డు స్థాయిలో వరి దిగుబడి సాధించడం చిన్న విషయం కానే కాదు. ఇదే అంశంపై ఇవాల్టి చైర్మన్స్ డెస్క్ చూద్దాం. తెలంగాణలో కొన్నాళ్లుగా వరి సాగు విస్తీర్ణం, ధాన్యం దిగుబడి క్రమంగా పెరుగుతూ వస్తోంది. దీనికి పెరిగిన నీటిపారుదల వసతులు, రైతన్నల కష్టం, సర్కారు ప్రోత్సాహమే కారణమనే వాదనలున్నాయి. తెలంగాణ అవసరాలను దాటిపోయి పంట పండిస్తున్నా ఇక్కడి రైతులకు సంతృప్తి కలగడం లేదు. ఏటా తమకు తామే టార్గెట్లు పెట్టుకుని వరి విస్తీర్ణం పెంచుకుంటూ పోతున్నారు. అందుకు తగ్గట్టుగానే పంట దిగుబడి కూడా పెరుగుతోంది. చివరకు కరోనా లాంటి సంకట పరిస్థితిలో కూడా తెలంగాణ నిలబడిందంటే దానికి వ్యవసాయమే ప్రధాన కారణమనే అభిప్రాయాలున్నాయి. అందుకే ఎన్ని పరిశ్రమలొచ్చినా, ఎన్ని లక్షల కోట్ల పెట్టుబడులొచ్చినా రైతే రాష్ట్రానికి వెన్నుముక అంటారు. రైతు పచ్చగా ఉంటేనే రాష్ట్రం పచ్చగా ఉంటుందనే సంగతి తెలంగాణలో మరోసారి నిరూపితమైంది. రాష్ట్రంలో కాలువలు, ప్రాజెక్టులు, వాటర్ షెడ్ పథకాలతో భూగర్భ జలం పెరిగింది. దీంతో ఒకప్పుడు విస్తృతంగా ఉన్న బోర్ల అవసరం ఇప్పుడు లేకుండా పోయింది. దీంతో బోర్లు తగ్గుముఖం పట్టాయి. ఉబికి వచ్చిన పాతాళగంగ ఆదరువుతో తెలంగాణలో సేద్యం కొత్త పుంతలు తొక్కింది. అందులోనూ వరి సాగు ఆకాశమే హద్దుగా దూసుకుపోతోంది. ఎటు చూసినా బీడు భూములతో కనిపించిన ప్రాంతాల్లో కూడా ఇప్పుడు భూములు పచ్చని పైటేసి కనుల పండువ చేస్తున్నాయి. అందుకే చరిత్ర ఎరుగని ఘనతలు మన రైతన్నలకు సుసాధ్యమవుతున్నాయి. పంజాబ్లో పంటల దిగుబడి పెరగడానికి దశాబ్దాల ప్లానింగ్ ఉంది. ముఖ్యంగా హరిత విప్లవం అందుకు దోహదపడింది. అక్కడి రైతులకు అడుగడుగునా అన్ని రకాలుగా సహకారం అందింది. కానీ తెలంగాణ కథ వేరు. ఇక్కడి మట్టిలోనే కష్టించే గుణం ఉంది. ఏళ్లకు ఏళ్లు పంటలు పండకపోయినా అన్నదాతలు కాడి కింద పారేయలేదు. 4-5 బోర్లు వేసి మరీ చుక్క నీటి కోసం ఆశగా ఎదురు చూశారు. అంతేగాని ఎందుకొచ్చిన యవసం అని ఎప్పుడూ అనుకోలేదు. ఆ పట్టుదలకి ఇప్పుడు కాలం కూడా కలిసొచ్చి రికార్డు స్థాయిలో ధాన్యం దిగుబడి వస్తోంది. ఈ ఖరీఫ్ నుంచి సన్నాలకు బోనస్గా క్వింటాలకు 500 రూపాయలు ప్రకటించిన తరుణంలో రైతులు సన్నాల వైపు మొగ్గు చూపారు. ఈసారి మొత్తం ధాన్యం సేకరణకు 30,000 కోట్లు ఖర్చవుతుందని, అందులో ఇప్పటికే 20,000 కోట్లు విడుదల చేశామనేది సర్కారు లెక్క. రాష్ట్ర వ్యాప్తంగా 32 జిల్లాల్లో 7,572 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తామని చెప్పారు. తెలంగాణ బియ్యానికి బీహార్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో డిమాండ్ ఉంది. ఇతర దేశాలు కూడా తెలంగాణ బియ్యాన్ని దిగుమతి చేసుకునేందుకు ఆసక్తి కనబరుస్తున్నాయి. తెలంగాణ సోనా ఇప్పుడు బ్రాండ్గా మారింది. వరి సాగులో దేశంలోనే అగ్రగామిగా ఉన్న తెలంగాణ ప్రపంచానికి అన్నం పెట్టే స్థాయికి ఎదిగింది. బంగ్లాదేశ్, ఫిలిప్పైన్స్ దేశాలకు బియ్యం ఎగుమతి చేయనుంది. విదేశాలకు ధాన్యాన్ని ఎగుమతి చేసేందుకు సంప్రదింపులు జరుగుతున్నాయి. తెలంగాణలో సాగు చేసే సోనా మసూరి, హెచ్ఎంటి, సాంబ మసూరి, జేజీఎల్, ఎంటీయు 1010, ఐఆర్ 64 వెరైటీలకు విదేశాల్లో మంచి డిమాండ్ ఉంది. ఈ బియ్యానికి బంగ్లాదేశ్, ఫిలిప్పీన్స్ దేశాలే కాకుండా అమెరికా, యుఏఈ, ఉత్తర కొరియా దేశాల్లో కూడా డిమాండ్ ఉంది. దేశంలోనే వరి సాగు, ధాన్యం ఉత్పత్తిలో పంజాబ్ను దాటి తెలంగాణ అగ్రస్థానంలో నిలిచింది. సీజన్ ప్రారంభంలో ప్రతికూలతలు ఎదురైనా, వానలు ఆలస్యంగా కురిసినా, వాతావరణం అనుకూలించకున్నా రైతులు వరిని భారీ ఎత్తున సాగు చేశారు. కేంద్ర ప్రభుత్వం ధాన్యం సేకరణ విధానాలను పరిగణలోకి తీసుకోవడంతో పాటు మన అవసరాల దృష్ట్యా ఈసారి సన్న రకాలకు ప్రాధాన్యం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం పిలుపునిచ్చింది. దీనికి రైతుల నుంచి మంచి స్పందన లభించింది.
దాంతో సన్న రకాల సాగు భారీ ఎత్తున పెరిగింది. రాష్ట్రంలో 220 రకాల వరి వంగడాలుండగా 57 రకాలను వేశారు. ప్రభుత్వ లెక్కల ప్రకారం వరి గత ఏడాది 65.94 లక్షల ఎకరాల్లో సాగైంది. ఈసారి అంతకంటే 83,000 ఎకరాలు ఎక్కువగా మొత్తం 66.77 లక్షల ఎకరాలకు పెరిగింది. ఈ మేరకు ఉత్పత్తి సైతం పెరిగింది. నిరుడు 144.81 లక్షల టన్నుల ధాన్యం ఉత్పత్తి వచ్చింది. ఈసారి మరో 8.19 లక్షల టన్నులు అధికంగా అంటే మొత్తం 153 లక్షల టన్నుల దిగుబడి వచ్చింది. నిరుడు సన్న రకాలు 25.05 లక్షల ఎకరాల్లో 38% సాగవగా ఈసారి 15.39 లక్షల ఎకరాలు అదనంగా మొత్తం 40.44 లక్షల ఎకరాల్లో 61% సాగయ్యాయి. దొడ్డు రకాలను నిరుడు 40.89 లక్షల ఎకరాల విస్తీర్ణంలో వేశారు. ఇప్పుడవి 14.69 లక్షల ఎకరాలు తగ్గి మొత్తం 26.20 లక్షల ఎకరాలకు పరిమితమయ్యాయి. భారతదేశంలోనే ఇంత దిగుబడి రావడం ఇదే మొదటిసారని గణాంకాలు చెబుతున్నాయి. 60.80 లక్షల ఎకరాల్లో ప్రభుత్వం అంచనా వేస్తున్న దిగుబడిలో 91 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసేందుకు ఆస్కారం ఉంది. అందులో 47 లక్షల మెట్రిక్ టన్నులు సన్నాలుగా, 44 లక్షల మెట్రిక్ టన్నులు దొడ్డు రకం ఉంటాయని అంచనా. మొత్తం మీద తెలంగాణలో ఈసారి వరి సాగు రైతుల పాలిట సిరులు కురిపించబోతోంది. రాష్ట్రంలో సన్న రకం వరి ధాన్యానికి డిమాండ్ పెరుగుతూ వస్తోంది. వ్యాపారులు వరి కోతలకు ముందుగానే రైతులకు కొంత మొత్తం నగదు అడ్వాన్సుగా చెల్లించి తామే ధాన్యం కొనుగోలు చేస్తామని ఒప్పందాలు కుదుర్చుకుంటున్నారు. లోకల్ డిమాండ్కు తోడు ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాల్లో డిమాండ్కు కొదవలేదు. కాబట్టి ఎంత దిగుబడి వచ్చినా కొనేవారికి కొదవలేదనే చర్చ జరుగుతోంది. దశాబ్దాల పాటు ఎన్నో శ్రమల కోర్చి పంట పండినా పండకపోయినా సాగుబడి మానని రైతుల కష్టం ఇప్పుడు ఫలించబోతోంది. ఈ సీజన్లో వచ్చిన వరి దిగుబడి రాష్ట్ర వ్యవసాయ చరిత్రలో ఖచ్చితంగా గేమ్ చేంజర్ అవుతుందనే అంచనాలున్నాయి. అధిక ధాన్యం దిగుబడి రావడంతో ఈసారి కొత్త మార్కెట్లు కూడా తెరుచుకునే అవకాశం ఉంది. దీంతో భవిష్యత్తులో వరి రైతులకు శాశ్వతంగా కొత్త మార్కెట్లు ఏర్పాటవుతాయనే భావన కనిపిస్తోంది. తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉండే సూపర్ ఫైన్ రకమైన తెలంగాణ సోనా దేశవ్యాప్తంగా ఆదరణ పొందింది. 6 మిల్లీమీటర్ల కంటే ఎక్కువ పొడవు ఉన్న విత్తనాలకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. దేశీయ విదేశీ మార్కెట్కు అనువైన రకాలను అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోంది. రాష్ట్రంలో సాగులోకి వచ్చిన వరిలో 60% మేరకు సన్న రకాలే ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు. ఈసారి అధికంగా తెలంగాణ సోనా, వరంగల్ సాంబా, వరంగల్ సన్నాలు, సాంబా మసూరి జగిత్యాల, హెచ్ఎంటి, మార్టూర్ సాంబా, ఎంటియు, సోమ్నాథ్, కరీంనగర్ సాంబా, అజనా, ప్రత్యుమ్న, సుగంధ సాంబా, కేపీఎస్, రాజేంద్రనగర్ 4, కూరం, సిద్ధి, జేజీఎల్ తదితర 33 రకాల సన్నవరిని రైతులు సాగు చేశారు. రాష్ట్రంలో అత్యధికంగా నల్లగొండ జిల్లాలో ఈసారి 4.75 లక్షల ఎకరాల్లో వరి నాట్లు పడ్డాయి. నిజామాబాద్ జిల్లాలో 4.29 లక్షల ఎకరాలు, సూర్యాపేట జిల్లా 3.34 లక్షల ఎకరాలు, సిద్దిపేట జిల్లాలో 3.41 లక్షల ఎకరాలు, కామారెడ్డి జిల్లాలో 3.11 లక్షల ఎకరాలు, జగిత్యాల జిల్లాలో 3 లక్షలు, మెదక్లో 2.81 లక్షలు, కరీంనగర్లో 2.73 లక్షలు సాగులోకి వచ్చాయి. తెలంగాణ వరి ఉత్పత్తి థాయిలాండ్తో సమానం. వివిధ పథకాల కింద పౌష్టికాహారం ఫోర్టిఫికేషన్ బియ్యం సరఫరా చేస్తున్నారు. రాష్ట్రంలో 3,000 అత్యాధునిక రైస్ మిల్లులున్నాయి. తెలంగాణలో నీటిపారుదల వనరులు పెరుగుతున్నాయి. ఈ మేరకు పంటల సాగు, వరి సాగు పెరుగుతోంది. తెలంగాణలో 2023 ఖరీఫ్లో వరి సాగు విస్తీర్ణం 64,61,842 ఎకరాలు కాగా 2024 ఖరీఫ్లో అది 65,49,230 ఎకరాలకు పెరిగింది. నిజానికి మన రాష్ట్ర ప్రజలకు వరి బియ్యం అవసరాలు తీరడానికి ఖరీఫ్ సీజన్లో 40 లక్షల ఎకరాల్లో వరి సాగు చేస్తే సరిపోతుంది. ఈ సీజన్లో పండే వరి బియ్యం నుండి రాష్ట్రానికి ఒక సంవత్సరానికి అవసరమైన సన్నధాన్యాన్ని పండించి ప్రాసెస్ చేసి బియ్యం నిల్వ చేసుకోవచ్చు. ఈ ఉత్పత్తిలో నుండే దేశ ఆహార భద్రత కోసం భారత ఆహార సంస్థకు కొంత బియ్యం సరఫరా చేయొచ్చు. యాసంగిలో మరో 30 లక్షల ఎకరాల్లో ఎలాగూ వరి సాగు చేస్తారు. దానిని పూర్తిగా దేశ ఆహార భద్రతకు అందించవచ్చు. రాష్ట్రంలో రైతులకు కేవలం వరి ధాన్యం ఉత్పత్తిలో మాత్రమే
కొంత నికర మిగులు ఉంటోంది. యంత్రీకరణ, సాగునీరు అందుబాటు, ప్రభుత్వం ధాన్యం సేకరణ, కనీస మద్దతు ధరలపై బోనస్ లాంటివి రైతులను వరి ధాన్యం సాగు వైపు మళ్లించే అంశాలుగా కనిపిస్తున్నాయి. దేశంలో ఆహార ధాన్యాలకు కొరత ఉన్న రోజులతో ఇప్పటి అధిక దిగుబడి రోజుల్ని పోల్చుకుంటే మన రైతులు సాధించిన ఘనత ఏంటో స్పష్టంగా బోధపడుతుంది. స్వాతంత్ర్యం వచ్చిన తొలినాళ్లలో జనాభాకు తగినంతగా ఆహార ధాన్యాల ఉత్పత్తి లేకపోవడం, ధాన్యం ఉత్పత్తి అయ్యే ప్రాంతాలకు జనాభా పరంగా ఎక్కువగా ఉండడం, ఆహార ధాన్యాల అవసరం వినియోగం అధికంగా ఉండే ప్రాంతాలకు సమన్వయం లేకపోవడం ఫలితంగా కరువు మరణాలు నమోదు అధికంగా ఉండేవి. ఈ దుస్థితిని నివారించడానికి ఉత్పత్తి, సేకరణ, నిల్వ, సరఫరా, పంపిణీ కార్యక్రమాలను సమన్వయం చేయడానికి భారత ఆహార సంస్థను ఏర్పాటు చేయడం, ప్రజా పంపిణీ వ్యవస్థను రూపొందించడం, ఫలితంగా తిండి లేకుండా ఏ ఒక్కరూ మరణించరాదన్న భావనతో పటిష్టమైన ఆహార పంపిణీ వ్యవస్థలను ఏర్పాటు చేశారు. రైతులు పండించిన ధాన్యాన్ని క్షేత్రస్థాయిలో రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల ద్వారా కేంద్ర ప్రభుత్వ సంస్థ FCI సేకరించి కేంద్ర రాష్ట్ర గిడ్డంగుల్లో నిల్వ చేస్తుంది. ఇలా నిల్వ చేసిన ధాన్యాన్ని రాష్ట్రాల అవసరాల మేరకు ఎక్కడికక్కడ సరఫరా చేస్తుంటుంది. ఆహార భద్రత నిమిత్తం తిండి గింజలు పండిస్తున్న రైతులకు కనీస మద్దతు ధరను ఏటా ఉత్పత్తి వ్యయం అంచనా ఆధారంగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయిస్తుంది. దీనికోసం ఒక మార్కెట్ స్థిరీకరణ నిధి సైతం ఏర్పాటైంది. తెలంగాణలో వరి సాగు విస్తీర్ణం విపరీతంగా పెరిగింది. దీనితో వరి ఉత్పత్తి కూడా విపరీతంగా పెరిగింది. రాష్ట్రం వరి సూపర్ స్టార్ అయింది. మొన్నటి వరకు దక్షిణాది రాష్ట్రాలతో పాటు అనేక ఇతర రాష్ట్రాలకు పంజాబ్, హర్యానాల నుంచి బియ్యం వచ్చేవి. నిజానికి ఈ రెండు వరి రాష్ట్రాలు కాదు. అక్కడి ప్రజలు బియ్యం పెద్దగా తినరు. అయినా అవి వరి పండించే రాష్ట్రాలుగా మారాయి. బియ్యం తినే ప్రజలకు గోధుమ ఎక్కువగా తినే ప్రజలున్న రాష్ట్రాలు బియ్యం సరఫరా చేయడానికి కారణం 1960లో వచ్చిన హరిత విప్లవం. దేశంలో ఆహార భద్రత తీసుకొచ్చేందుకు ఆ రోజుల్లో ఈ రెండు రాష్ట్రాలను ఎంచుకుని వరిని ప్రోత్సహించారు. అప్పటికి తెలుగు రాష్ట్రాలతో పాటు చాలా రాష్ట్రాల్లో నీటిపారుదల పెద్దగా లేదు. అందువల్ల పంజాబ్, హర్యానా బియ్యమే దిక్కైంది. వరి పంటను ఈ రాష్ట్రాల్లో ప్రోత్సహించేందుకు సబ్సిడీలు కూడా అందించారు. ఇలా దాదాపు 3 దశాబ్దాలు సాగింది. అక్కడ వరి రైతులు, వ్యాపారులు బాగా శక్తివంతమైన లాబీ అయిపోయారు. 1995 తర్వాత ఈ పరిస్థితి మారడం మొదలైంది. పౌర సరఫరాల వ్యవస్థలో పంపిణీ చేసేందుకు పంజాబ్ నుంచి బియ్యం తీసుకురావడాన్ని అనేక రాష్ట్రాలు వ్యతిరేకించాయి. స్థానిక బియ్యాన్ని వాడాలని కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చాయి. అదే వరి సేకరణ వికేంద్రీకరణకు దారితీసింది. రాష్ట్రమే సేకరించి తన అవసరాలు పోను మిగతాది కేంద్రానికి పంపించాలి. ఇలా వడ్ల సేకరణలో మార్పు వస్తున్నప్పుడు పంజాబ్, హర్యానాల బియ్యం అవసరం తగ్గిపోయింది. 2004 తెలుగు రాష్ట్రాల వ్యవసాయాన్ని కొత్త మలుపు తిప్పింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వ్యవసాయం దండగ కాదు పండగ అనే నినాదం చాలా ప్రముఖంగా వినిపించింది. ఆ ఏడాది వ్యవసాయానికి ఉచిత విద్యుత్ ప్రకటించారు. అప్పటిదాకా దేశంలో ఉచిత విద్యుత్ ఒక్క పంజాబ్లోనే ఉంది. అదే సమయంలో నీటిపారుదల విస్తరించడం మొదలైంది. తెలంగాణలో రికార్డు స్థాయి వరి దిగుబడి ఖచ్చితంగా వ్యవసాయ రంగ చరిత్రలో ఓ కేస్ స్టడీ అనడంలో సందేహం లేదు. ఇక్కడి రైతుల శ్రమ, సంకల్ప దీక్షలే కాదు, సాగుకు అవలంబించే పద్ధతులు, ప్రతికూలతల్ని తట్టుకునే నైజం అన్నీ అధ్యయనం చేయదగ్గ అంశాలే. బుక్కెడు అన్నం కోసం ఆశగా ఎదురుచూసిన ఊళ్ళే ఇప్పుడు ధాన్యం రాసులతో కళకళలాడడం, అది తక్కువ సమయంలో ఇలా జరగడం ఖచ్చితంగా కొత్త చరిత్రే. ఇప్పుడేదో అద్భుతం జరిగిపోలేదు. రైతులేం మ్యాజిక్ చేయలేదు. ఎప్పటిలాగే కష్టాన్ని నమ్ముకున్నారు. అయితే కొంత ప్రకృతి నుంచి కూడా సహకారం అందింది. సీజన్ మొదట్లో అసలు నాట్లు పడతాయా అనేంతగా భయపెట్టినా క్రమంగా మంచి వానలు పడడం, భూగర్భ జలం పెరగడం కలిసొచ్చింది. ఈ రికార్డు దిగుబడితో రైతులకు కొత్త ఆత్మవిశ్వాసం వస్తుందనడంలో సందేహం లేదు. ఒక్కసారి రైతుకు ధీమా వస్తే అప్పుడు కొండలైనా పిండవుతాయనే మాట ఉండనే ఉంది. కరోనా సమయంలోనే మొక్కవోని ధైర్యంతో మంచి పంటలు పండించిన తెలంగాణ రైతులు ఇప్పుడు మరోసారి సత్తా చాటి తెలంగాణను ప్రపంచ వ్యవసాయ పటంలో నిలిపారు. రైతులు శ్రమజీవులు. ఏదైనా అనుకుంటే లక్ష్యాన్ని సాధిస్తారు. రికార్డులు వారంతట వారే సృష్టిస్తారనడానికి ఈ సీజన్లో తెలంగాణలో ధాన్యం ఉత్పత్తే నిదర్శనం. దిగుబడులు తక్కువగా ఉన్నా, తెగుళ్ల బెడద ఉన్నా సన్నాలే పండించారు రైతులు.
కారణం దొడ్డు బియ్యానికి పెద్దగా డిమాండ్ లేకపోవడమే. నా చేను దాకా నీరు రావాలనేది ప్రతి రైతు ఆకాంక్ష. రైతులకు ఏవేవో ఆశలు కల్పించకుండా సన్న బియ్యం ప్రభుత్వ వసతి గృహాల్లో పిల్లలకు, రేషన్ షాపులు, గురుకులాలు, హాస్టళ్లలో పంపిణీ చేస్తామని చెప్పడం ద్వారా రైతుల్లో నమ్మకాన్ని కల్పించారు. అందుకే కష్టనష్టాలున్నా సన్నాలు సాగు చేశారు రైతులు. అందుకు తగ్గ ప్రతిఫలం అందుకుంటున్నారు. తెలంగాణ ప్రజలకు వ్యవసాయం భావోద్వేగంతో ముడిపడిన విషయం. భారతదేశంలో తీవ్ర అనిశ్చితితో కూడిన వృత్తి ఏదీ అంటే వచ్చే సమాధానం వ్యవసాయం. కారణం కాయకష్టం, ప్రతికూల వాతావరణం ఒకవైపు, వీటిని దాటుకుని పంట పండించినా గిట్టుబాటు ధరలు లభిస్తాయో లేదో తెలియని సందిగ్ధత మరోవైపు. కానీ దేశంలో అత్యధికుల జీవనాధారం వ్యవసాయమే. ఇవే పరిస్థితులుంటే దేశంలో వ్యవసాయ రంగం సంక్షోభంలో పడుతుందని వ్యవసాయ నిపుణులు భయపడ్డారు. కానీ అగ్రికల్చర్ను తమ కల్చర్గా చేసుకున్న తెలంగాణ రైతులు అలాంటి పరిస్థితి రాదని మొత్తం దేశానికి భరోసా ఇచ్చారు. సాగును నమ్ముకుని కష్టపడితే ఖచ్చితంగా ఫలితం ఉంటుందని నిరూపించారు. ఇప్పుడు దేశంలో నిరాశగా ఉన్న రైతులంతా తెలంగాణ వైపు చూసే సందర్భమిది. తెలంగాణ రైతుల పట్టుదలను చూసి స్ఫూర్తి పొందే అరుదైన విజయమిది. తెలంగాణలో వరి సాగుకు అనుకూల వాతావరణ పరిస్థితులున్నాయి. 220 రకాల విత్తనాలు రాష్ట్రంలో సాగులో ఉన్నాయి. ఇందులో 60% ముతక రకాలు, 40% ఫైన్, సూపర్ ఫైన్ వెరైటీలున్నాయి. తెలంగాణలో ప్రపంచ వరి సదస్సు జరిగిన సమయంలోనే వరి ధాన్యం దిగుబడిలో కొత్త రికార్డులు నమోదు కావడం శుభపరిణామమనే చెప్పాలి. రాజ్యాంగంలో పొందుపరిచిన జీవించే హక్కుతో పాటు ఆహార భద్రతను కూడా హక్కుగా పరిగణిస్తారు. పేదలకు ఉచిత బియ్యం, సబ్సిడీపై ఆహార ధాన్యాల పంపిణీ ఇందులో భాగమే. వ్యవసాయ మౌలిక సదుపాయాల కల్పన నిధులను ఖర్చు చేయడంలో తెలంగాణ దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. ఇందుకుగాను కేంద్ర ప్రభుత్వం అవార్డును కూడా అందించింది. కాగా ఈ స్కీమ్ కింద రాష్ట్రానికి 2836 కోట్ల నిధులొచ్చాయి. వీటి ద్వారా 1322 వ్యవసాయ ప్రాథమిక ప్రాసెసింగ్ యూనిట్లు, 785 గిడ్డంగులు, 163 యంత్రాల అద్దెకిచ్చే కేంద్రాలు, 101 కోతల అనంతరం చర్యలకు ఉపకరించే సాంకేతికతకు సంబంధించిన యూనిట్లు వంటివి ఇచ్చారు. 10 ఏళ్లలో వ్యవసాయ, నీటిపారుదల రంగాల్లో తెలంగాణ సాధించిన అభివృద్ధి కొత్త చరిత్రకు నాంది పలికింది. కొత్త రాష్ట్రంలో వ్యవసాయాభివృద్ధి సరికొత్త రికార్డులు నెలకొల్పింది. తెలంగాణ దేశానికి కొత్త రైస్ బౌల్గా మారింది. 10 ఏళ్లలో వ్యవసాయోత్పత్తి 4 రెట్లు పెరిగింది. దేశం ఆర్థికంగా ఎదగడానికి 164% మంది ఆధారపడి జీవిస్తున్న రంగాల్లో వ్యవసాయం, అనుబంధ పరిశ్రమలు చాలా కీలక భూమిక పోషిస్తున్నాయి. వ్యవసాయ రంగానికి ప్రధానంగా కావలసింది సాగునీరు, సారవంతమైన భూమి, ప్రణాళికాబద్ధమైన వ్యవసాయ విధానం. ఈ 3 ఉంటేనే వ్యవసాయంలో రాణించగలుగుతాం. కానీ పూర్తి స్థాయిలో సౌకర్యాలు లేకున్నా, అడుగడుగునా సవాళ్లు ఎదురైనా తెలంగాణ రైతులు మొండిగా గుండె బలంతో వ్యవసాయం చేసి దేశం గర్వించే విజయాన్ని సాధించారు. ఇక్కడ తెలంగాణ రైతులకు చేదోడు వాదోడుగా నిలిచిన రైతు కూలీల గురించి కూడా చెప్పుకోవాలి. ఆ పచ్చని పంట పొలాలే వారికి ఉపాధి మార్గాలు. వరి సాగులో రైతన్నలు బిజీగా ఉన్నారా? ఇక వీరికి ఉపాధి దొరికినట్లే. ఉపాధి కోసం మాత్రమే కాదు, తమ వంతుగా రైతన్నలకు అండగా నిలవాలన్నదే వీరి లక్ష్యం. ఇంతకు వారెవరో కాదు, రాష్ట్రం కాని రాష్ట్రానికొచ్చి రైతన్నలకు వ్యవసాయ పనుల్లో అండగా నిలిచేవారే యూపీ, బీహార్ రాష్ట్రాలకు చెందిన వ్యవసాయ కార్మికులు. వ్యవసాయంలో ఏ పనైనా మేము సైతం అంటున్నారు యూపీ, బీహార్ కార్మికులు. తెలంగాణలో వరి పంటను ఎక్కువ మొత్తంలో రైతులు సాగు చేస్తారు. దీనితో యూపీ, బీహార్ కూలీలు వరి నాటు వేసే పనుల నిమిత్తం ఇక్కడికి వచ్చి అధిక సంఖ్యలో ఉపాధి పొందుతున్నారు. ముఖ్యంగా వరి సాగుకు పెట్టింది పేరైన నిజామాబాద్ జిల్లాకు ఏటా బీహార్, యూపీ నుంచి వరి నాటు వేసేందుకు ప్రతి ఏటా గ్రూపులుగా కూలీలు తరలివస్తారు. జీవితమంటే పోరాటం, పోరాటంలో ఉంది జయం అన్నాడో సినీ కవి. ఇప్పుడు తెలంగాణ రైతులు అదే విషయాన్ని ప్రాక్టికల్గా చేసి చూపించారు. రైతు జీవన విధానంలో అడుగడుగునా పోరాటమే. అన్నదాతలకు పోరాటం కొత్త కాదు. చిన్న కష్టం వస్తే చాలు కాడి కింద పడేసే రకం కాదు తెలంగాణ రైతులు. మిగతా రాష్ట్రాల రైతులు అంతకంతకు అధిక దిగుబడి లక్ష్యంగా సాగు చేసే రోజుల్లో కూడా తెలంగాణ రైతులు మాత్రం కేవలం వ్యవసాయం వదలకూడదనే ఏకైక లక్ష్యంతోనే సాగు చేశారు. వరుసగా 2-3 ఏళ్లు పంటలు పండకపోయినా భూమిపై అలగలేదు.
వృత్తి మార్చుకుందామనే ఆలోచన చేయలేదు. మూలాల్ని మరిచిపోకూడదనే సూత్రానికి కట్టుబడి తాము కష్టాల సుడిగుండంలో కూరుకుపోతూ కూడా తెలంగాణలో మట్టి వాసన గుబాళించేలా చేశారు. ఆ రోజుల నాటి త్యాగాలు వృధా పోలేదు. ఇప్పుడు అరుదైన విజయాలు దక్కుతున్నాయి. కొత్త రికార్డులు తెలంగాణ రైతులకు సలాం కొడుతున్నాయి.